అన్న ఈ దీనికి సంబంధించి మీరు ఇంకొక చాలా పెద్ద ఇది చెప్పారు ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బ్లాంక్ చెక్లు ఆఫర్ చేశారు మీకు ఆదినారాయణ రెడ్డి గారికి అని. ఎందుకంటే అప్పుడు మీరు కేసు పోరాడుతున్నారు, మేము మా మీద అనవసరంగా కేసు పెట్టారు, మాకు సంబంధం లేదు అని. సో బ్లాంక్ చెక్స్ అన్నారు. ఎందుకు బ్లాంక్ చెక్కులు? చెప్పండి. చెప్తా వినండి. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా నన్ను ఆదినారాయణను సిట్ ఇంటరాగేషన్లో భాగంగా పిలిచారు. అవును. ఆ పిలిచినప్పుడు మాకు అప్పటికే కొంచెము వీళ్ళు మా మీద ఆరోపణలు చేస్తా సిట్టు కూడా మమ్మల్ని నోటీసులు ఇచ్చి పిలిచేటప్పటికి మాకు అనుమానం వచ్చి మేము అప్పుడు మా ప్రతిపక్ష నాయకుడైన మా చంద్రబాబు నాయుడు గారిని పిలిచి నేను సార్ దగ్గర పోయి సో సార్ ఇట్లా మన పార్టీకి చుట్టాలని ట్రై చేస్తున్నారు, మీ మీద నారాసుర చరిత్ర అని చెప్పినారు, మమ్మల్ని లోకల్గా ఇట్లా టీడీపీని ఇన్వైట్ చేసి టోటల్గా అది మన మీదకి తిప్పాలని చూస్తున్నారు, మనం ఈ విషయంలో అంటే నువ్వు ఫైట్ చేయి, ఏదైనా నా సపోర్ట్ కూడా ఉంటుంది, మనం చట్ట ప్రకారం పోయి ఫైట్ చేయండి దీని మీద అని మాకు సారు వచ్చి గైడ్ చేశాడు. ఇమీడియట్గా నేను మరొకసారి కూడా చెప్తాను, ఫస్ట్ టైం సిబిఐ ఎంక్వైరీకి ఇది సిబిఐకి పోవాలని ఫస్ట్ టైం నేనే పోయింది. నేను పోయి దాన్ని అడ్మిట్ చేయించిన తర్వాత అదన్న ఒక 15-20 రోజులకు వచ్చి ఆయన ఆ కేసులో ఇంప్లీడ్ అయినాడు. ఇదంతా జరిగిన ఒక 2 months తర్వాత సునీతమ్మకు అప్పుడు వాస్తవాలన్నీ తెలుసుకొని వాళ్ళకు ఎటు స్టెప్ వేయాలని అర్థం కాని పరిస్థితిలో మేము చేసిన ఈ సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాతో పాటు కోర్టుకు రావడము ఆ రకంగా జరిగింది. జరిగిన తర్వాత అదేందో ఫస్ట్ తేలిగ్గా తీసుకున్నారు. దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనా, ఈయన దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము సిబిఐ ఎంక్వైరీకి వేసినప్పుడు ఆయనే గతంలో అడిగిన సిబిఐ ఎంక్వైరీని ఆయనే సంతకం పెట్టి అఫిడవిట్లో తర్వాత వద్దని కూడా చెప్పడం, ఆ స్టోరీ అంతా అందరికీ తెలుసు. అవును. ఈ సందర్భంలో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. అప్పటికి వాళ్ళకు కొంచెము భయం స్టార్ట్ అయింది, ఇదేమైనా సిబిఐకి వెళ్తే మేము మళ్ళీ అదంతా పెద్దది ఇరక్కపోతామేమో అని. అప్పుడు దాంట్లో ప్రధానంగా అది సిబిఐ కావాలని అడిగింది ఎవరు? నేను, ఆదన్న, తర్వాత సునీతమ్మ, మేము ముగ్గురం. మా దగ్గరికి వచ్చిన ఆఫర్ ఏంటంటే, మేము సునీతమ్మది ఏం చేసుకుంటామో ఏం చేస్తామో మీకు అనవసరం, నువ్వు ఆదన్నతో కూడా మేము మాట్లాడుకుంటాం, నువ్వు దీంట్లో ఈ కేసులోంచి ఆ కేసును నేనే కదా పెట్టింది, నన్ను విత్డ్రాగమ్మన్నారు. విత్డ్రాగమ్మంటే మీకు ఎంత కావాలో అంటే బ్లాంక్ చెక్ అంటున్నా కానీ నేను మీకు ఏం కావాలో నువ్వు అడుగు, 20, 30, 40 అని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు మళ్ళీ నేను ఆదన్నను కూడా దీంట్లో కలుపుతున్నానంటే, మాకు ఏదైనా అంతా కలిసే ఆ కేసు గురించి అంతా చేస్తాను నేను. కాబట్టి నేను మార్నింగ్ పొద్దున్నే ఆదన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా నా దగ్గరికి ఇట్లా ఏమన్నా నీ దగ్గరికి ఏమన్నా ఎవరన్నా ఇట్లా ఈ కేసు సంబంధంగా వచ్చినారా అని అడిగినా నేను. ఆయన టక్కున అయితే నీ దగ్గర కూడా వచ్చినారా అన్నాడు. అంటే ఏమని అర్థము? ఆయన దగ్గర కూడా పోయినారనే కదా. నేను నీ దగ్గరికి ఎవరన్నా వచ్చినారా అన్న అంటే ఆయన సరదాగా ఫోన్లో నీ దగ్గర కూడా వచ్చినారా అన్నాడు. ఒరే అని కూడా అంటారులే, నీ దగ్గర కూడా వచ్చినారా అన్నాడు. ఆయన దగ్గర వచ్చినట్టే ఇది అంటే చూస్తాంలే, ఆయన లాంగ్వేజ్లో చూస్తాంలే నా కొడుకులు ఏమేమి పడతారో పన్నీళ్ళు ఆయన అనడము. మేము దాన్ని ఇంకా ఓ రకంగా మా సార్కి ఏ విషయం ఉన్నా దీంట్లో మా సార్ నాలెడ్జ్లో పెడతా ఉన్నాం మేము. ఓకే, ఎవరు? చంద్రబాబు నాయుడు నాలెడ్జ్లో. ఆ రకంగా కూడా మాకు ఆఫర్ ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి దగ్గర పోయినా నేను అంటే ఇదేంటి ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటేనా, మామూలుగా ఈ మ్యాటర్స్ చెప్పడం వల్ల మనం వాళ్ళు ఏదో అడిగినా మనం ఒప్పుకోలే, ఇది అవసరం లేని సబ్జెక్టు. కానీ మీరు నా క్యారెక్టర్ను నన్ను మీరు అనవసరంగా మాట్లాడేటప్పుడు మీ బతుకులేంది అనేది కూడా నేను చెప్పాలి కదా. సిబిఐ విత్డ్రా అయితే ఏడ చుట్టుకుంటుందని మాకు ఇంత భారీ ఆఫర్ ఇచ్చినారు. అది అసలు అవినాష్ రెడ్డికి తెలిసినో లేదో వాళ్ళ పెద్ద తలకాయలకి ఇద్దరికి తెలుసు. అంటే మీతో బేరమాడింది అవినాష్ రెడ్డి కాదా? కాదు. అసలు ఇది అవినాష్కు సబ్జెక్టు నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలియదు. మేము హైకమాండ్ బిగ్ బాస్ వాళ్ళతోనే మాట్లాడి, అంటే బిగ్ బాస్ డైరెక్ట్ మాట్లాడా? బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడాడు మీతో? మేము ఓకే అంటే కదన్నా మాట్లాడిచ్చేది, మేము ఓకే అనలేదు కదా, మీకు అన్నీ చేపిస్తాము. అదే నేననేది కూడా అదే, మీరు ఓకే అనలేదు కానీ మీతో మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఎవరని అన్నా. ఒక్క నిమిషం అన్నా, మీరు సిబిఐ ఎంక్వైరీ కనుక విత్డ్రా అవుతే అమౌంట్ తీసుకొని
మళ్ళీ మీకేమన్నా డౌట్ ఉంటుందేమో అప్పుడంతా ఇంకా స్టేట్ గవర్నమెంట్ సిట్ చేతుల్లోనే ఉంటుంది కదా, అప్పుడు మళ్ళా మీ ఇద్దరిని ఏమన్నా మేము ఇరికిస్తామని మీకు గన డౌట్ ఉంటే మిమ్మల్ని జగన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి మేము భరోసా ఇప్పిస్తాము, అది ఆఫరు. ఇంకా మీడియేటర్ అది ఎందుకు లేనా, వాళ్ళు ఏందన్నా అన్నెప్పుడు చెప్తాలే, ఎప్పుడు ఎందుకు అంటే ఇది జరిగిన ఆఫర్ ఇది. మళ్ళా మమ్మల్ని ఇప్పుడు మేము కేసు విత్డ్రా అవుతాము డబ్బు తీసుకొని, సపోజ్ డబ్బు తీసుకున్నారు కదా మీరు, దానికి సరిపోయిందని మళ్ళీ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే కాదు రవి గారు, నేను ఎందుకు అడుగుతున్నానంటే మీడియేటర్ ఎవరు, లేకపోతే వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు కొంత ఏమొస్తుందంటే ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎందుకు కలిసావా లేదా అని అంటే ఇప్పుడు మీరు చెప్పారు, మరి రవి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని ఒక మాట బీటెక్ రవి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఆ విషయము అనేది ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత తోటలోకి వెళ్ళారు వీళ్ళిద్దరు అంటే ఏ తోటలో కానీ సంగతి తర్వాత కానీ అవినాష్ రెడ్డిను బీటెక్ తోటలో కలిశారు అంటే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది రాకుండా ఎవరన్నా మీరు ముందుగానే చెబుతారేమో అని అడుగుతున్నా, చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. అంటే అన్న దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తా. 2014లో నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాదు, నేను ఒక